ఇది దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టే ఇప్పుడు ఇదంతా పక్కా. ఇప్పుడు అక్కడనేమో వాళ్ళకు అసలు దాని దరిదాపులో కూడా లేదు, అది 50 మీటర్లకు ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా, ఇది కాలువలనే కడుతురు, అట్లా కూడా కాదు కదా. అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా, ఇప్పుడు దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే నేను ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే, మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయినాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుందని. ఇదొక నిదర్శనం కదా. గీడిన పక్కకు ఒక నార్సింగి పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా, గింత పెద్ద అపార్ట్మెంట్లు, ఇది మొత్తం కాంప్లెక్స్ కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడ్డది కూడా మూసి నిలబడడం, మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఇలా పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది, అంతే సింపుల్. అంతే అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చినాయి, ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది, ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్ లకు పోతాయి. ఇది పక్క. మంది ఉండి ఆడ మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు, మధు పార్క్ దాంట్లో ఉన్నారు, రిడ్జ్ లో దాంట్లో ఉన్నారు. వాళ్ళను కాదని కె శ్రీనివాస్ అసంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే, ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు, ఇది దొంగతనం డకైటీ అన్నట్టు బరీ బజార్లా నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. దీన్ని యాక్చువల్ గా అందరు వాటా లేకుంటే బరాబర్ జరగదు. అపార్ట్మెంట్ పాయింట్ ఒకటే, ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, అవును కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులో ఏదో ఇచ్చినావు, ఇక్కడ పని ఆపుతలేవుగా, కూలగొట్టిన తర్వాత పనాపు పని కూడా ఆపుతలేడుగా. పని ఇది గులగొట్టు, ఫస్ట్ కులగొట్టేది ఉంటే ఫస్ట్ ఇది గులగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంతెంత ఉన్నాయో మొత్తం అవన్నీ కులగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. ఇది ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతానే. అంటే వీళ్ళ బావు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళదేమో పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడుర్రి, తెలంగాణ ప్రజలు చూడుర్రి, తెలంగాణ భూముల మీద భూబకాసురు లెక్క అనకొండ లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి దీనిలో ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టి ఇవి కడుతున్నారు. అవేమో కులగొడతామని నోటీసులు ఇస్తున్నారు వాటికి. దాని వెనుక కూడా ఇప్పుడు 5,000 కోట్ల వెనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయట పడుతుంది, జనాలకు బయట పడుతుంది. కానీ ఇవి చూడు, మనం చూపిస్తున్నాం, మనం జనం చూపిరు మొత్తం అంత కాలం అనేది అంతా వచ్చేసింది. మట్టి పోస్తున్నారు, మొత్తం మట్టి పోస్తున్నారు. మూసి చుట్టుపక్కల 500 మీటర్లు 50 మీటర్స్ వరకు తీసేస్తామని చెప్పేసి ఉంటారు. దీనికి ఎక్కడ కూడా 50 మీటర్స్ కాదు, ఒక 2 మీటర్స్ కూడా కనిపెట్టారు. 50 మీటర్ కాదు, ఇది ఉన్నదే మూసిలా. దీని తర్వాత కదా నువ్వు తర్వాత 50 మీటర్స్ అను. ఇది ఉన్నదే దాంట్లో కదా, ఉన్నదే దాంట్లో కాదని మనం ఎవరు వచ్చి ఇక్కడ చెప్తారని చెప్పి అదే ఇప్పుడు అదే చెప్పినా కదా, పహానీలు అన్ని మార్చి పడేసి ఇంతే ఎక్స్టెంట్ ఎంత అదే ప్రతి పహాని కొట్టేసి దిద్దుకోవడం, అన్ని పహానీలన్నీ కొట్టేయడం దిద్దడం ఈ భూమి అసలు ఈ భూమి నేచర్ ఇది మూసీ భూమి, ఇది 200% మూసీ భూమి. ఇది అంతే. ఇక్కడికి వెళ్ళి సిబిఐటి కాలేజీకి పోయేటప్పుడు ఇవన్నీ ఉట్టియే బా, ఇదంతా మొత్తం వస్తాయి, ఇదంతా ఉంటుండే ఏదో చెరువు ఊరలు చెప్పి మనం కూడా చూసినాయి కదా, మేము కూడా కాలేజ్ చేసి ఇవన్నీ చూసిన భూములు మొత్తం తీసుకుపోయి ఇప్పుడు కట్టింది అదే, దాంతో వచ్చేదాన్ని రోజుకి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి దీనిలో మళ్ళీ దిద్దుతారు, మళ్ళీ ఈ కాగితాలలో మళ్ళీ దిద్దుతారు. తర్వాత వస్తే 6 నెలలకు సంవత్సరం మళ్ళీ దిద్దారు. వడ్డిచ్చిన చెయ్యి వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఎట్లా అంటే రాసుకుంటారు, పేపర్లు రాసుకుంటారు. రాత్రి వాళ్ళు కంప్యూటర్లు చేంజ్ అవుతాయి. 2 ఎకరాలు 6 ఎకరాలు అయితే 6 ఎకరాలు 10 ఎకరాలు అవుతుంది, 10 ఎకరాలు 100 ఎకరాలు అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇది మరి అది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని గురించి ఏం చెప్తావో చెప్పు. దాన్ని గులగొడతా నోటీసులు పంపించినావు కదా, అక్కడ పార్క్ కడితే 5,000 రూపాయలు 5,000 కోట్లతో అదేంది ఇల్లీగల్ గా ఉన్నదని చెప్పని. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చేస్తావు? దీన్ని గులగొట్టి ఇప్పుడు అదేమో ప్రకారంగా అన్ని ఉండి ట్యాక్సులు కట్టి అన్ని ఉండి మీరేమో రోజుకు కబ్జా చేసుకుంటే ఇంకా వస్తున్నారు కదా. ఇది బరాబర్ ఇది ఇల్లీగల్, అవినీతితో కూడుకున్నటువంటి స్ట్రక్చర్. ఇది మీ వాటాలు కనుక లేకుండా ఉంటే దీన్ని గులగొట్టి దానికి రాండ్రి, ఇటువంటి వాటిని గుడగొట్టి అక్కడ వాటికి రాండి. ఇది ఒక్కటే చెప్తున్నాయి, ఇవన్నీ అవే ఉన్నాయి, మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచే నీళ్ళు ఆడడానికి వస్తాయి. నీళ్ళు ఆడికెళ్ళిడికి రావు, పైనుంచి కిందికి మనం పైకి వచ్చినాం కనుక ఇక్కడ నుంచి కిందికి పోతే కనుక ఇది ఫస్ట్ తీయాలి. బ్రిడ్జ్ ఆగిపోతుంది, జనాలు ఆగిపోవాలి. దీని జనం మీదకెళ్ళి మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు ఇదంతా కట్టడి చేసిరు కదా, ఇక్కడ కట్టడి చేసినందుకు ఏమైతుంది, నేరో అయింది, ఇక్కడ నేరో అయి దాని మీదకెళ్ళి పోయినాయి. ఇప్పుడు మొన్న వాళ్ళు ఏం చేశారంటే పైప్ లైన్ పెట్టిరు, అక్కడ
ఆ పైపులకి వెళ్ళి ఎన్ని నీళ్ళు పోతాయి? అదే ఇప్పుడు వరద వస్తే ఆ పైపుల తట్టుకోగలిగే శక్తి ఉంది వాటికి? లేదు, దాని మీదకి వెళ్ళిపోతాయి. ఎలివేట్ చేసి కడతారు నెక్స్ట్ టైం వరకు. ఎప్పుడు కడతారు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పంచాయతీలు మనం చూపిస్తున్నాం కదా, దాన్ని ఇంకా పైకి అని చెప్పి కట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు. కానీ ఇది మాత్రం బరాబర్ ఇది ఉన్నది 100% మూసీలో ఉన్నది. దీనికి బఫర్ కాదు, మన కాదు, బఫరింగ్ అవతల ఉంటది. కానీ ఇది పక్కా మూసీలో ఉన్నది. డాక్యుమెంట్స్ కూడా మనం చూపిస్తూనే ఉన్నాం కదా. మొత్తం కొట్టాడు, ప్రతి దాంట్లో కొట్టేసి రాసుకున్నాడు. పోలీసులు రాలేదు, కింద రాయాలి, పైన కొట్టాలి, కింద రాయాలి. పోలీసులు ఇంకా రాలేదా? రావాలి ఇంకా ఎవరికి వినిపిస్తుంది? सुना कोई बात नहीं, सुनाओ तुम्हारा चीफ बात कर रहे हम लोग. ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి, భూదోపిడి. పేదోళ్ళనేమో అక్కడ కానూన్ ప్రకారంగా ఇచ్చినటువంటి భూములు ఖమ్మంలో, ఇప్పుడు నిన్న ఆడికి పోనీయలే కదా, ఖమ్మంలో ఇచ్చినటువంటి భూములు ఇది 32 ఎకరాలు, టోటల్ 64 ఎకరాలల్లా వాళ్ళు భూదానోళ్ళు ఇచ్చిన భూములల్లా వాళ్ళు పాపం కట్టుకొని 10 ఏళ్ళ నుంచి ఉంటే వాళ్ళని కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి నిన్న మొత్తం 10,000 మంది పోలీసులతో వచ్చి నీ ప్రతాపం చూసి ఉడబికినావు కదా. ఇప్పుడు ఈడ కూడా అది జరగాలి. అంతా వాళ్ళే మొత్తం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏందో మొత్తం వాళ్ళు. మీరేమైనా మాట్లాడతారా? చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీ ఆదిత్య అంటే మళ్ళీ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఫీల్ అవుతుండు. ఆయన పోయి మాది కాదా ఇది, కోటిరెడ్డిది అని ఆయన అంటున్నాడు. సో తోట చంద్రశేఖర్ది కాదు, ఇది కోటిరెడ్డిది. సో ఇక్కడ చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. కొట్టేసి మరీ రాయించుకున్నటువంటి కాపీస్ క్లియర్ గా ఉన్నాయి ఇక్కడ. సో మేము ఒకటే అడుగుతున్నాం, ఇంతకు ముందే మేము అక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వెళ్ళడం జరిగింది. సో 2007 నుంచి 12 వరకు కూడా దాదాపు 9 మీటర్ల బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని 50 మీటర్లు చేసిన తర్వాత 2012 తర్వాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు బఫర్ జోన్లో లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా గాంధీ సరోవర్ అని చెప్పేసి, తర్వాత మళ్ళీ ఏదో ఈక్వేషన్ మారని చెప్పేసి, మళ్ళీ బఫర్ జోన్లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ కూడా చాలా స్పష్టంగా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము అదే ఆర్డీఓని అడుగుతా ఉన్నాం, మరి ఇదేంది, ఇది బఫర్ జోన్లో లేదా? ఇది బఫర్ జోన్లో ఉంది కదా, మరి వీళ్ళకి ఎందుకు నోటీసులు, వీళ్ళని ఎందుకు, వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎందుకు కొనసాగిస్తామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళకు, అంటే పేదవాళ్లకు, సామాన్యులకు ఒక న్యాయం, ఇక్కడ పెద్ద రిచ్ పర్సన్కి ఒక న్యాయమా? ఇది ఖచ్చితంగా ఆర్డీఓ కానీ రేవంత్ రెడ్డి కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు 100% క్లియర్ గా ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి అంటే దీన్ని వదిలేసినట్టే కదా. 100% రేవంత్ రెడ్డి ఆ కనుసన్నలోనే జరుగుతూ ఉంది. మనం అంతే వంశీ బిల్డర్స్ లేరా, వంశీరామ్ బిల్డర్స్ కాజాగూడ చెరువు మొన్నటి వరకు ఆగింది. మరి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసు వేస్తే దిక్కులేదు రేవంత్ రెడ్డి. అలాంటి వాటికి పర్మిషన్ వచ్చి నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటికి పర్మిషన్ నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు, ఇది కేవలం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లు మాఫియా ప్రభుత్వం నడుపుతారు తప్ప వేరే కాదు అనేది చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతుంది. క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మూసి క్లియర్ కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లాం కూడా చెప్తున్నాడు, ఇది ఇక్కడ వరకు కాదు, ఇంకా చాలా ఉండేవి, ఇది అంతా మూసినది, దాంతో కూడా కబ్జా చేసి చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇది బఫర్ జోన్ కాదు, FTL కాదు, మూసిల్నే కడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా రంగనాథ్ గారు మరి దీని మీద ఏం రిపోర్ట్ ఇచ్చిండో మరి ఏం తెలియదు కానీ ఫస్ట్ అయితే రిపోర్ట్లో చాలా క్లియర్గా బఫర్ జోన్ ఉందని చెప్పి అన్నారు. ఇప్పుడేమో దాని మీద కనీసం చర్యలు లేవని చెప్పి అంటారు. మరి హైడ్రా రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా మరి మీరు హైడ్రా ఎందుకు పెట్టుకున్నారు? ఆయన కాకినాడ ఎంపీ కావాలి, పైసలు రెడీ చేసుకుంటుండు, అన్ని రెడీ చేసుకుంటారు. రెడ్డి దగ్గర, ఆయన దగ్గర, ఈయన దగ్గర, మరి ఎట్లా దగ్గర 100 కోట్లు లేని ఎంపీగా పోటీ చేయడం కష్టం. మరి ఎట్లా? సో మరి ఎట్లా రావాలి? మరి ఖాతా నెంబర్లు అన్ని ఏది లేదు చక్కగా. ఇప్పుడు చూడండి, నేచర్ చూడండి, పాపం గొర్రెలు ఇంకా పెంచుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నామండి మనం, గొర్రెలు, బర్రెలు ఇవంతా ఈ సంపద అంతా నాశనమే కదండి. ఇప్పుడు దీన్ని మహానగరం చేస్తారట, 3 భాగాలట, దాంట్లో ఎలక్షన్లట, మీ బొంద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంతా కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. భూబకాసురులు, నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు, నరహంతక పాలన. ఈ నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డిలా. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా, అంతే 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్లో కలుపుతాడేమో అని మనం అనుకుంటే వాని చేత అక్కిస్తున్నారు, వీళ్ళు నాకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పుడు వాడికి అక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. కక్కేది ఆలస్యం, కక్కక ముందే సంచులు పట్టుకొని ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దుగల మా పరిస్థితి ఏందని సర్పంచ్
పంచిన వాళ్ళు ఉన్నారు కానీ అవన్నీ కాదు ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు ఇంత క్లియర్ గా మూసీలనే కట్టున్నాడు కదా. కాదు కాదు ఇక్కడ చూడండి మీరు ఈ వాల్ గోడ చూడండి, గోడ కన్స్ట్రక్షన్ ఇది అదే ఇదంతా చెరువు కిందకే వస్తుంది కదా, మరి అక్కడ దాకా ఉంది అంటే ఏడు దాకా వస్తుంది ఇదంతా ఇట్లా వెళ్తుంది ఇది.